హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఫిజికల్ హెల్త్ రిలేటెడ్, మెంటల్ హెల్త్ రిలేటెడ్ వీడియో కాదు. ఇది సొసైటీ హెల్త్ రిలేటెడ్ వీడియో. సొసైటీ హెల్త్ మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది అసలు మన సమాజానికి హెల్త్ ఎంత అవసరం, సమాజం హెల్త్ ఎట్ ద మూమెంట్ ఏ స్టేటస్లో ఉంది అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సమాజానికి హెల్త్ ఏంటి చెప్తాను. బేసికల్లీ నిన్న కాక మొన్న, అంటే ఈరోజు ట్యూస్డే, మొన్న సండే ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా మా రిసెప్షన్ వాళ్ళు ఎత్తారు. అయితే రిసెప్షనిస్ట్ మీద బాగా విరుచుకుపడి చాలా సీరియస్గా మాట్లాడుతుంటే అమ్మాయి భయపడి నా వైఫ్కి కాల్ ఇచ్చింది, ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇస్తే ఫోన్ మాట్లాడితే నా వైఫ్ మీద కూడా చాలా ఎరగెంట్గా ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసిన వ్యక్తి వేరే అతను ఇంకొక అతనికి ఎలివేషన్ ఇస్తున్నాడు. అంటే ఇతను చాలా ఉద్యమకారుడు, బాసు, గ్రేట్, నేషనల్, స్టేట్ లెవెల్ లీడర్ అని ఎలివేట్ ఇస్తున్నాడు. ఎందుకంటే సొంతంగా ఎలివేషన్ ఇచ్చుకుంటే బాగోదు కాబట్టి పక్కన ఒక మనిషిని పెట్టి ఆ మనిషి చేత ఎలివేషన్ ఇప్పించుకున్నాడు ఇతను. సో ఎలివేషన్ ఇప్పించి, మా బాస్ మీతో మాట్లాడాలి, మీరు ఆరోగ్య సమస్యలు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తగ్గట్లేదంట, వాళ్ళకి ట్రీట్మెంట్ పడట్లేదంట, అదంట ఇదంట అని చెప్పి అతను వాళ్ళ బాస్ మాట్లాడాలంటే, సరే మీ బాస్ని మాట్లాడమని అంటే, అతను చాలా ఎరగెంట్గా నా వైఫ్ని ఏకవచన ప్రయోగం ఉపయోగిస్తూ ఏం మాత్రం రెస్పెక్ట్ లేకుండా అండ్ నా గురించి కూడా చాలా ఎరగెంట్గా మాట్లాడడం జరిగింది. ఆ టెలిఫోన్ కాన్వర్సేషన్లో చిన్న పార్ట్ నేను మీకు ఇప్పుడు ఇక్కడ వినిపించబోతున్నాను, ఒకసారి వినండి. హలో 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 మేడం, సార్తోని అన్నగారు మాట్లాడుతున్నాడు, లైన్ లో ఉన్నాడు. మీరు కొంచెం ఒక 5 నిమిషాలు టైం ఇప్పించి మాట్లాడిపోయారు. ఎందుకంటే అన్నగారు చాలా పెద్ద మనిషి, ఉద్యమకారుడు. ఆయన ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు తప్ప దాన్ని పెద్దగా చేసే ప్రయత్నం చేసుకోకండి. ఇప్పుడు వాళ్ళని తీసుకొని రిపోర్టర్ను, ప్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ఉంటే న్యూసెన్ చేసుకునే ఎందుకు మేడం? కొంచెం ఒక్కసారి ఒక 10 నిమిషాలు మాట్లాడు, అన్న లైన్ లో ఉండి మాట్లాడాలి. యాక్చువల్లీ పేషెంట్ ఉన్నారండి లోపల. అన్నగారు చెప్తాడు, మాట్లాడతాడు, మీకు లైన్ లో ఉండండి. పేషెంట్స్ కంటే ఒక 5 మినిట్స్ కూడా టైం ఇవ్వలేదు మేడం. పేషెంట్స్ కదండి ఉంటుంది, పేషెంట్ తోటే ఉన్నారు ఇందాక. అవును, అంటే నెల రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎక్కడ మెడిసిన్ వాడినా తక్కువ కాదు, మా దగ్గర మెడిసిన్ వాడినా తక్కువ అవుతుంది అని పబ్లిక్ ముందు అట్లా చేయాలి. వాళ్ళకు అన్ని చేపించి అదేదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. మళ్ళీ అట్లా మీకు నెల రోజుల ముందు అపాయింట్మెంట్స్ ఉంటాయి. అతనికి ఫోన్ మాట్లాడడానికి ముందు ఆయనను ఆడికి వస్తే మాత్రం బాగుండదని చెప్పు. ఇక్కడ ఇతను నా వైఫ్ మీద మాట్లాడిన విధానం నాకు అస్సలు నచ్చలేదు. తను టెక్ మహీంద్రాలో చాలా టాప్ పొజిషన్లో ఉండి, తను టాప్ పొజిషన్లో టాప్ శాలరీతో ఆల్మోస్ట్ 150 మంది ఎంప్లాయీస్ తనకు రిపోర్టింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి టెక్ మహీంద్రా మానేసి ఇందులో జాయిన్ అయింది. ఇక్కడ ఉండి క్లినిక్ చూసుకుంటూ, ఎక్కడైనా ఎవరికైనా సరే ఏమైనా ఇష్యూస్ ఉన్నా, నేను ఒకవేళ పొరపాటున ఫాలోఅప్ చేయకపోయినా అన్నీ రిమైండ్ చేస్తూ మొత్తం అన్ని పనులు తను చూసుకుంటూ తను చేస్తుంది. అలాంటి వ్యక్తి మీద అసలు కనీసం రెస్పెక్ట్ లేకుండా, అంటే ఆ వ్యక్తి చదివిన చదువు ఏంటో నాకు తెలియదు కానీ నా వైఫ్ మాత్రం టాప్, ఎడ్యుకేషన్లో టాప్, జాబ్లో టాప్. అలాంటి వ్యక్తి మీద చెప్పాను కదా, ఆ వ్యక్తి నాకు తెలిసి చదువు సంధ్య అలాంటిది ఏది ఉండదు. అందుకనే చదువు సంధ్యతో పాటు సంస్కారం కూడా లేకుండా నా వైఫ్తో అలా మాట్లాడాడు. సరే, సండే అయింది, అది మండే వాళ్ళు వస్తామని చెప్పు అన్నారు. వచ్చారు. చెప్పండి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? అది మాకు కొంతమంది పేషెంట్లు ఏంటంటే, మీరు ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, ఆ ట్రీట్మెంట్లో ఇది ఆటో ఇమ్యూనిటీ వేరే కొంతమంది ఉంటే మేము తీసుకుంటున్నాం కానీ దానివల్ల మాకు అంత వర్కౌట్ కావట్లేదు, అది మాకు పని చేయలేదు అన్నట్టుగా కొద్దిగా మాట్లాడిస్తాను కొంతమంది. అయితే మీరు అసలు ఏ రకమైన ట్రీట్మెంట్, ఏ రకమైన మెడిసిన్ ఇస్తారు, అసలు వాస్తవంగా మీరు కొంతమందికి ఎవరికైనా బాగా అవుతుందా,
ఇది మీకు ఆటోఇమ్యూన్ గురించి తెలుసా అసలు? మీకు అంటే ఏ మెడిసిన్ వాడినా కూడా తగ్గని మెడిసిన్ అంటే డిసీజ్ డిసీజ్ అది తగ్గించడం ఎంత కష్టమో తెలుసా మీకు? తెలుసా? నాకు తెలియదు కదా. తెలియదా? మీ చుట్టాలు ఎవరైనా సోరియాసిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, మయోసైటిస్ కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారా పేషెంట్స్? లేదా? లేకపోతే మీకు ఎవరికైనా ఉన్నదా సోరియాసిస్, రుమటైడ్ ఆర్థరైటిస్? ఆటోఇమ్యూన్ జబ్బులకి సొల్యూషన్ లేదు ఇంగ్లీష్ మెడిసిన్ లో. సొల్యూషన్ ని చాలా తక్కువ మంది ప్రపంచంలోనే చాలా తక్కువ మంది డైట్ ద్వారా సప్లిమెంట్స్ ద్వారా కనిపెట్టారు. చాలా తక్కువ మంది అన్నమాట. అందులో వేదమాచినేని ఇక్కడ మేము ఇలా చాలా తక్కువ మంది ఉన్నాం అనమాట. అయితే ఇప్పుడు 100 మంది పేషెంట్స్ ఉన్నాం అనుకున్నాం. 100 మంది పేషెంట్స్ మీద ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పంపించండి. 100 మంది పేషెంట్స్ కూడా మీకు ఎవరికి క్యూజ్ లేదని చెప్తారు. 100 మంది పేషెంట్స్ ని ఇలాగా అతి తక్కువ మంది ఎవరైతే క్యూ కనిపెట్టారో వాళ్ళ దగ్గర పంపించండి. ఆ 100 మందిలో ఇంచుమించుగా 60 to 70% వాళ్ళకి రివర్స్ చేసి పంపిస్తారు. 100కి 100 మంది రివర్స్ చేయడం అసాధ్యం అంటే అసాధ్యం. అసలు ఏ ప్రపంచంలో ఏ డాక్టర్ చేయలేదు. సో ఇది ఇప్పుడు మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు డైట్ ని సప్లిమెంట్స్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యారా? ఫాలో అయితే ఎంతకాలం పాటు ఫాలో అయ్యారు? ఏం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అవన్నీ మీరు చెప్తేనే కానీ ఆ కేసు గురించి మాట్లాడాలి. అయితే మేము కూడా సార్ ఒకటి ఏం చేసాం అంటే, ఇప్పుడు మీ గురించి కొంత మీరు యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఇక్కడ చూసుకొని వస్తున్నారు. సో అలాగా కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది మాది. అయితే ఇందులో మీరు గమనిస్తే ఎవరైతే ఈ మాస్క్ వేసుకుని కూర్చున్నాడో అతను అంతకుముందు రోజు ఫోన్లో చాలా యారగెంట్గా మాట్లాడిన వ్యక్తి. అతను అసలు అంత యారగెంట్గా మాట్లాడిన వ్యక్తికి మాస్క్ తీసి మొహం చూపించే ధైర్యం కూడా లేదు. ఆ మాత్రం గట్స్ లేని వ్యక్తి ఫోన్లో మాత్రం నేను వచ్చినట్టు మామూలుగా ఉండదు అన్నట్టు అతను వార్నింగ్ ఇస్తున్నాడు. మేము మాస్క్ తీయమన్నప్పుడు అప్పుడు తీసి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మాస్క్ తీయట్లేదని చెప్పి తన లోపల ఉన్న భయాన్ని అలాగ కప్పిపుచ్చడానికి ట్రై చేశాడు. చెప్తాను. అంటే ఇంతమంది మీకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ నేమ్స్ ఏమన్నా తెలుసా? అవసరం లేదు మీకు. ఏం కంప్లైంట్ ఇచ్చారు? వాళ్ళు జెన్యూనా లేకపోతే అబద్ధమా? తర్వాత ఇంక్లూడ్ చేస్తే సార్ మంచిగా జరుగుతున్న విషయం తెలిస్తే వచ్చిన సార్ కలుసుకోవాలని దీంతో వచ్చినాం. ఇక సార్ విషయంలో కూడా మంచిగా జరుగుతున్న విషయం కూడా మాకు బయట టాక్ ఉంది. ఇక్కడ లోకల్ ఉంటాం మేము తెలుసుకున్నాం. మేము కూడా వాళ్ళు చెప్పగానే మేము మీద అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. మీకు నిజం తెలియదు ఎలా? ఇప్పుడు మీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పకుండా ఆ కేర్ షీట్ ఓపెన్ చేయకుండా మీకు నిజంగా తెలుస్తుంది. మీకు తెలియదు కదా. మీరు ఆ వ్యక్తి పేరు చెప్పాలి మాకు. చెప్తే ఇందులో ఆ వ్యక్తిని సెర్చ్ చేసి ఆ వ్యక్తి సమస్య ఏంటి, ఆ వ్యక్తి ఎందుకు తగ్గలేదు, అసలు ఆ వ్యక్తి ఫాలో అయ్యేడా లేదా ఇది చెప్పాలి కదా. మేము తీసుకుంటాం సార్. అది మేము అది కూడా వాళ్ళది ఎందుకంటే వాళ్ళకి ఉంటాయి కదా, మీరు స్లిప్లు సంథింగ్ ఇస్తుంది. కేర్ షీట్ ఉంటుంది వాళ్ళ మొత్తం. యాదగిరి ఇక్కడ లోకలే. ఇక్కడ లోకల్ ఉంటాయి. వినాయక నగర్లో ఉంటాం. నా పేరు మాట్లాడినా మాదిగా రాజకీయ పోరాట సమితి స్టేట్ జనరల్ సెక్రటరీ ప్లస్ దళిత సేవా సమితి స్టేట్ ప్రెసిడెంట్. ఈ నేను అన్నగారు తెలంగాణ దళిత భోజన ఫ్రెండ్ స్టేట్ ప్రెసిడెంట్. నాకు కొంచెం ప్రాబ్లం ఉందని పెట్టుకున్నాను. అయితే అన్నగారు కూడా మన కోదండ రాంబెడ్కర్ తోటి అనేక కీలక లెక్చరర్ అన్నారు. ఆ ఉద్యమ టైంలో కొద్దిగా అది ప్రాబ్లం అయ్యి మొత్తం రాజీనామా చేసిన జాబ్ పోకుండా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాం సార్ మేము కూడా. గణేష్ గణేష్ అని యూనివర్సిటీ ఎందుకంటే మన ఆఫీస్ కు కొంతమంది చాలా మంది బాధితులు వస్తా ఉంటారు. అదే మీరు
అలా వస్తున్నా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు వచ్చారు అంటే మీ ఇష్యూస్ మీద ఒక్క వాళ్ళ మీద రాదు. జెన్యునా కాదని తెలుస్తుంది. చాలా సమస్య మీద కొట్లాడే క్రమంలో మీరు మా దగ్గరకు వచ్చారు. అది ప్రాబ్లం లేదు. మీరు వచ్చేది ఓకే. ఇప్పుడు మీకు కావాలంటే నిజంగా అలాంటి ఏదైనా ఉంటే మీకు మొత్తం ఫుల్ రైట్స్ ఉంటాయి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కానీ మీకు ఫస్ట్ కంప్లైంట్ చేసిన వాళ్ళు కరెక్ట్ అనే విషయం ఎలా తెలుస్తుంది? అందుకోసమే కదా వాళ్ళు మాకు కంప్లైంట్ చేయగానే ఎప్పుడే మీకు కాల్ చేసి అదే ఆ పేరు చెప్పండి. పేరు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి మీకు? మీరు పేరు చెప్తే ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళ కేసు మీ గురించి కూడా మేము పెద్ద మొత్తం ఎంక్వైరీ చేయలేదు. కొద్దిగా సమ్ ఇట్లా అని ఇక్కడ తెచ్చుకుంటే లేదు మంచి నేమ్ ఉంది సార్ అంటారు. మంచి ట్రీట్మెంట్ చేస్తారు. అందరికి పడాలని ఏం లేదు కదా మెన్షన్. కొంతమంది తక్కువ అయితే కొంతమంది తక్కువ కాదు. అలాంటి ఉద్దేశం అసలు టాపిక్ అది కాదు. మీకు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీ క్లారిఫికేషన్ వద్దా? మీకు ఆ కంప్లైంట్ మీ క్లారిఫికేషన్ వద్దా? కావాలి కదా. ఆ కంప్లైంట్ నిజమా కదా మీకు తెలియాలా? తెలియకుండా మీరు ప్రకారం తెలియట్లేదు అప్పుడు మీకు ఫస్ట్ అడిగి తెలుసుకోవాలి. మీరు ఆ వ్యక్తి నుంచి మా నుంచి మీరు తెలుసుకోవాలి ఏంటనేది. లేకపోతే మీకు నిజం తెలియదు. నిజం తెలియకుండా మీరు పని చేయట్లేదు మా దగ్గర అంటారు, బయట వెళ్ళి ప్రచారం చేస్తారు. మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రచారం అనేది మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత అసలు మీరు ఏం ప్రచారం అంతే తప్ప కానీ వాళ్ళు చెప్పగానే ఏదో మీ మీద ఏదో చేసి అది ఇది ఇన్సార్ ఇట్లా అనేది ఏమి ఉండదు. మాకు సోషల్ యాక్టివిటీస్ మేము పొద్దున్న లేస్తే సోషల్ తిరిగే వాళ్ళం. ప్రతి ఒక్కరిని కూడా మేము అబ్జర్వేషన్ చేస్తాం, చూస్తాం. సోషల్ సర్వీస్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ లో పనిచేసేవాడిని. నాకు మెడికల్ పట్ల ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఆసక్తి ఉంది. నేను సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చి ఎంఎస్సి న్యూట్రిషనిస్ట్ కోర్స్ చేసి నెక్స్ట్ పిహెచ్డి చేసి నేను ఇప్పుడు దీంట్లో స్టార్ట్ చేస్తున్నాను. నా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. తను టెక్ మహేంద్రాలో మొత్తం చాలా పెద్ద పొజిషన్ ఉంది. ఇప్పుడు నాకు చాలా పెద్ద శాలరీ, తనకి చాలా పెద్ద శాలరీ. ఇద్దరు కూడా జాబ్ మానేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆటో ఇమ్యూన్ జబ్బులకి సొల్యూషన్ కనుక్కోవడం అంటే రీసెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేది పక్కన పెట్టండి. అక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటున్నారు, నేను ఉంటున్నాను, కలిసి చేస్తున్నాను, అది వేరే. ఇది కాకుండా వేరే కంపెనీస్ మీద టైప్ అయ్యి రీసెర్చ్ చేస్తున్నాము. దానికి అనేక లక్షలు పెడుతున్నాము. ఎవరి డబ్బులు? సొంత డబ్బులు అండి. ఇది సమాజ సేవ అంటే. ఇప్పుడు నేను చేస్తున్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మంది. ఇప్పుడు నేను ఇది ప్రచారం చేసుకోవట్లేదు. సమాజ సేవ అంటే ఏంటంటే నిజంగా సమాజానికి ఉపయోగపడి ఒకదాన్ని కనిపెట్టాలనో ఒకరికి హెల్ప్ చేయాలనో ఇది చూడటం అనేది. ఇది చేస్తున్నాం. మీరు కూడా సమాజ సేవ చేస్తున్నారు అన్నప్పుడు మీరు డెఫినెట్లీ ఏం చేయాలంటే ఎవరైతే మీకు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నిజంగా కరెక్ట్ కాదు, జెన్యూన్ గా కనుక్కుని ఆ వ్యక్తికి మీరు వెళ్ళి చెప్పాలి, బాబు ఇది ఇలా చేసావు, నువ్వు ఇందువల్ల ఇది అయింది, నువ్వు ఆ వ్యక్తి పట్ల కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని. అప్పుడు మీరు కరెక్ట్ గా సమాజ సేవ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే సమాజ సేవ అంటే ఒకరి నుంచి కంప్లైంట్ తీసుకోవచ్చు ఏం చేయడం కాదు. మీరు క్లారిఫికేషన్ తీసుకోవాలి. నేను అందుకని అంటున్నాను, ఎవరైతే మేము అది తీసుకుంటాము, తీసుకోలేదు. ఎందుకంటే అది మామూలుగా మాట్లాడి ఊరిలో చెప్పేసి పంపించాం. కానీ మేము కంచిగా జెన్యున్ గా మీకు ఇంతకుముందు ఫోన్ ఇట్లా చేసేసి చెప్పాము. డీటెయిల్స్ మీకు ఫోన్ ద్వారా ఇచ్చేస్తాం అతను కనుక్కొని. ఓకే, చూసారు కదా. నేను పేషెంట్ డీటెయిల్స్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వట్లేదు. నేను చాలా అడిగాను, బట్ ఇవ్వట్లేదు. మొత్తం అక్కడ 5 ఉన్నది. 5 చూడండి అసలు ఎలా ఉన్నదో వాళ్ళు. అంటే వాళ్ళ అపిరెన్స్ గురించి నేను మాట్లాడకూడదు, మళ్ళీ అది పెద్ద తప్పు అయిపోయే ఛాన్స్ ఉంది. నేను అనేది ఏంటంటే వాళ్ళు వచ్చిన విధానం, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినా ఏదైనా చూసినా వాళ్ళు ఏదో విధంగా అవతల వాళ్ళని భయపెట్టి వాళ్ళ నుంచి ఎంతో కొంత డబ్బులు తీసుకుని భయపెట్టో, లేకపోతే భయపెట్టడం వీలు కాకపోతే ఇంకా ఏదో విధంగానో డబ్బులు లాగడానికి వచ్చినట్లే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎవరు అనే విషయం ఇంకా తెలియదు. అయితే మళ్ళీ చూడండి, నెక్స్ట్ సడన్గా పర్మిషన్స్ ఉన్నాయని అడగడం మొదలెడతాడు. చూడండి ఒకసారి. ఎట్లా మీరు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారికి అట్లా ఏమన్నా పరిచయాలు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పాను కదా. ఇక్కడ దీనికి ఆయుర్వేదిక్ క్లినిక్ ఇది క్లినిక్ అండి. ఇప్పుడు వెల్నెస్ సెంటర్ కి పర్మిషన్ తీసుకోవాలి. క్లినిక్ కి పర్మిషన్ అంటే డాక్టర్
అండ్ మీరు బయట బోర్డు కూడా చూసే ఉంటారు. అదే న్యూట్రిషన్ బ్రాంచ్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే సార్, మేమేంటంటే మీ వెల్విషర్స్గా మేము వచ్చినాము. వేరే మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే సరే సార్లు కూడా కలిసినట్టు ఉంటుంది, కొంత మనకు కూడా కొద్దిగా ఒక విషయంలో కలుద్దాం, అట్లే ఈ విషయం కూడా మాట్లాడదామని వచ్చినాము. డీటెయిల్స్ అయితే మేము అది పంపించేస్తాం. కానీ ఇప్పుడు కార్యక్రమం ఒకటి ఉన్నది, దానికి సంబంధించి ఎవరైనా మీరు కొద్దిగా మాకు హెల్ప్ చేస్తారని దాని మీద వచ్చినాం సార్. చూడండి, ఆ మాస్క్ అతను, అది ఎవరైతే ఎంఆర్పిఎస్ జనరల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అంటున్నాడో అతను, ఆ వెనకాల ఉన్న ఆ బక్కబాటి వ్యక్తి, వీళ్ళిద్దరూ సడన్గా మీకు పర్మిషన్ ఉందా, మీకు పర్మిషన్ ఉందా, వాళ్ళకి ఎక్కడ దేనికి ఏ పర్మిషన్ తీసుకోవాలో కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు. క్లినిక్కి ఏ పర్మిషన్ కావాలి, వెల్నెస్ సెంటర్కి ఏ పర్మిషన్ కావాలి, ఎక్కడ ఎలాంటి పర్మిషన్ కావాలి అన్న మినిమం నాలెడ్జ్ కూడా లేని వ్యక్తులు పర్మిషన్ ఉందా అని అడగడానికి వచ్చారు. అసలు ఏ రైట్ ఉంది వాళ్ళకి అడగడానికి? అసలు రైటు లేదు. కనీసం వచ్చే ముందు చిన్న హోంవర్క్ అయినా చేసుకోలేదు. అట్లీస్ట్ కనుక్కుని క్లినిక్ ఏ పర్మిషన్ తీసుకోవాలి, ఆయుర్వేదిక్ క్లినిక్ ఏ పర్మిషన్ తీసుకోవాలి, నా వెల్నెస్ సెంటర్కి ఏ పర్మిషన్ తీసుకోవాలి అన్న మినిమం నాలెడ్జ్ కూడా లేని వ్యక్తులు పర్మిషన్ ఉందా అని అడగడానికి వచ్చాడు. ఆ వెనకాల ఉన్న వ్యక్తి అడుగుతుంటే అయితే నాకు నవ్వు ఆగలేదు. ఆ వ్యక్తికి మినిమం కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. వచ్చి అడుగుతున్నాడు పర్మిషన్ ఉందని చెప్పి. ఈ మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే సంబంధం లేదు. అతను ఏదో భయపెట్టేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఎలా భయపెట్టాలో అతనికి అర్థం కావట్లేదు. అయితే ఈ డిస్కషన్ ఎలా నడిచింది. బట్ చివరికి వాళ్ళు 20,000 అడిగారు, నేను 10,000 ఇచ్చాను. ఎందుకు 10,000 ఇచ్చాను, ఏం తప్పు చేశానని 10,000 ఇచ్చాను? ఇక్కడ నేను సమాజానికి అనారోగ్యం వచ్చిందని చెప్పిన కదా, దాని గురించి చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు వేరే అనుకోండి, మనసు తీసేయండి. ఏం లేదండి, మనం ఎలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నామంటే అసలు ఎవరికి గ్యారంటీ లేదు. ఒక్కోసారి అసలు డెమోక్రసీ అనేది ఉందా, న్యాయం అనేది ఉందా అని అనిపిస్తుంటుంది. అధికారం ఉంటే, లేకపోతే వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంటే అవతలవాడి మీద అన్యాయంగా అన్నతిగలుగా పగ తీర్చుకుని అవకాశం ఉన్న సొసైటీలో ఉన్నాం మనం. సో అలాంటప్పుడు ఇంకా మొత్తం అందరూ కూడా నన్ను ఏమంటారు, ఇచ్చేసి పోనీ ఇచ్చేసి, అడిగితే ఇచ్చేసి, ఇదే చేస్తూ వస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కాదు. అక్కడ వెల్నెస్ సెంటర్ పెట్టినప్పుడు ఏంటి, ఇంకా అంతకుముందు ఏంటి, ఒక మంచి పని చేద్దాం అని దిగితే ఇవన్నీ అలా వస్తూనే ఉంటాయి. మనకి శివాజీ సినిమాలో మీరు చూసే ఉంటారు, రజనీకాంత్ హాస్పిటల్ పెడదామని ట్రై చేస్తే ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. అది సినిమా నిజ జీవితంలో జరగదు అని అనుకుంటున్నారేమో, నిజ జీవితంలో ఎంతకంటే దారుణం, ఇంకా భయంకరం అనమాట. ఒక మంచి పని చేద్దామని కూర్చుంటే ఇలాగ ప్రతి ఒక్కడు ఎక్కడి నుంచి చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇలాగ డబ్బులు లాగెద్దు, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, కడతానంటే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము వెనకాల ఎన్ని అప్పులు చేసి కడుతున్నాం, ఎంత కష్టపడి కడుతున్నాం, ఇది ఏమీ తెలియదు వీళ్ళకి. అంతే, వీళ్ళు కడుతున్నారంటే వీళ్ళు డబ్బులు ఉన్నాయి, వీడు ఒక క్లినిక్ నడిపిస్తారంటే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, పేషెంట్స్ వస్తున్నారంటే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, అంతే, లాగేద్దాం, ఏదో ఒక విధంగా లాగేద్దాం. ఇది ధైర్యంగా ఎదుర్కోవడం చాలా కష్టం. నేను ఇప్పుడు ఈ వీడియో కూడా చాలా ధైర్యంగా తెగించి చేస్తున్న వీడియో చెప్పాలంటే. ఎందుకంటే ఈ వీడియో చూసాక వాళ్ళు నా మీద కేసు వేయచ్చు, నన్ను జైల్లో పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ఒక రకమైన విరక్తితో చేస్తున్నాను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదండి. ఇది చూడు, మీకు నేను క్లియర్గా వీడియో ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను, వాళ్ళు ఎలా వచ్చేదో ఏంటి ఇదని కూడా. ఇదే జరుగుతుంటుంది. చాలాసార్లు అసలు వీడియో ప్రూఫ్లు ఉండవు. సో సమాజంలో ఇలాంటివి జరుగుతుంటాయి. సమాజం ఇంత అన్హెల్దీగా ఉంది, అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అనుక్షణం ఏదో ఒక విషయంలో మనం భయపడుతూ ఉండాలి, మన ఇగోను చంపుకుంటూ ఉండాలి. ఎవరో పనికి మాలిన వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి డబ్బులు పెడతారు, వాళ్ళకి మనం అణిగిమణిగి ఉండాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతా చేసి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇది మన సొసైటీ. అదండి. ఎనీవే, జస్ట్ ఈ వీడియో నేను ఎందుకు రికార్డ్ చేశాను, ఎందుకు ఇలా రిలీజ్ చేశానంటే ఇలాంటివి మీకు తెలియాలని. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. అసలు వీళ్ళకి కంప్లైంట్ రాలేదు, ఏం రాలేదు. వాళ్ళు ఇప్పటికి వచ్చి అసలు మళ్ళీ నిన్న డబ్బులు తీసుకున్నాక మళ్ళీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. వాళ్ళు ఏదో పేషెంట్ డీటెయిల్స్ ఉన్నాయన్నారు, అది లేదు, అంతా బుల్షిట్ అది. సో అదండి సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. రేపు నుంచి మళ్ళీ మన రెగ్యులర్ హెల్త్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ఈసారి నుంచి చాలా ఎక్కువగా వస్తాయి.
రేపటి నుంచి ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఎక్కువ పెరగబోతుంది. అండ్ షార్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేను రేపటి నుంచి చేసే వీడియోస్లో చెప్పబోతున్నాను. కొన్ని ట్రీట్మెంట్స్ చాలా అప్డేట్ అయినాయి, ఎస్పెషల్లీ కిడ్నీ ట్రీట్మెంట్ కానీ, విటిలిగో ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ కొన్ని అప్డేట్ అయినాయి. సో వాటి గురించి నేను చాలా డీటెయిల్డ్గా రేపటి వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.